తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. పద అర్థం చూద్దాం రండి. తత్ర అక్కడ, ఏకాగ్రమైన, మనస్సును, కృత్వా చేసి, యతచిత్త ఇంద్రియ క్రియ మనస్సు ఇంద్రియాల క్రియలను నియంత్రించి, ఉపవిశ్వ కూర్చుని, ఆసనంపై, యుంజాత్ అభ్యసించాలి, యోగాన్ని, ఆత్మ విశుద్ధే ఆత్మ శుద్ధి కోసం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం ఏర్పాటు చేసుకున్న తరువాత అక్కడ కూర్చుని మనస్సును ఏకాగ్రం చేయాలి. మనస్సు ఎక్కడికక్కడ తిరగకుండా ఒకే లక్ష్యంపై నిలపాలి. అర్జున, మనస్సు మాత్రమే కాదు, ఇంద్రియాలను కూడా నియంత్రించాలి. కళ్ళు, చెవులు మరియు ఇతర ఇంద్రియాలు బయటి విషయాల వైపు పరిగెత్తకుండా చూడాలి. అప్పుడు ఆ ఆసనంపై స్థిరంగా కూర్చుని యోగ సాధనను ప్రారంభించాలి. అర్జున, ఈ సాధన ఎందుకో తెలుసా? కేవలం శాంతి కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం. మనస్సులో ఉన్న మలినాలను, అనవసర కోరికలను, చంచలత్వాన్ని తొలగించుకోవడం కోసం. అర్జున, ఏకాగ్రతతో చేసిన ధ్యానం మనిషిని క్రమంగా పవిత్రుడిని చేస్తుంది, అతనిని పరమసత్యం వైపు నడిపిస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.